హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ ముచ్చట ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోలో రాజీవ్ యువ వికాసానికి సంబంధించి రాజీవ్ యువ వికాసంలో పథకంలో భాగంగా తొలి విడతలో ఎవరెవరికి రుణాలు మంజూరు చేస్తున్నారు, ఎంతమందికి మంజూరు చేస్తున్నారు అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. రాజీవ్ యువ వికాసం పథకం కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల మందికి స్వయం ఉపాధి కేంద్రాలు ఏర్పాటు చేసుకోవడానికి 4 లక్షల లోపు రుణాల కోసం దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. అయితే రాజీవ్ యువ వికాసం పథకం కింద తొలి విడతలో 1 లక్షలోపు రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 2న అర్హులైన 5 లక్షల మందికి మంజూరు పత్రాలు జారీలో భాగంగా కేటగిరీ 1 మరియు కేటగిరీ 2 యూనిట్లను కేటాయించనుంది. వీరిలో అర్హులైన 1.32 లక్షల మందికి లబ్ధిదారులకు పథకం వెంటనే అమలు చేసేందుకు 1100 కోట్ల అవసరమని లెక్కగట్టినట్లు తెలుస్తుంది. అయితే ఈ 2 కేటగిరీలో లబ్ధిదారులు తొలి విడతలో ప్రాధాన్యత ఇవ్వాలని, మిగతా కేటగిరీల వారికి 2-3 విడతల్లో స్వయం ఉపాధి యూనిట్లు మంజూరు చేసుకోవడానికి ఈ పథకం వర్తిస్తుందని, కేటగిరీల వారీగా వచ్చిన దరఖాస్తుల సంఖ్య ఆధారంగా యూనిట్లు మంజూరు చేసేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే కేటగిరీ 1, 2 రుణాలకు సంబంధించి తక్కువ దరఖాస్తులు రావడం వలన దీనికి సంబంధించి మొత్తం మీదుగా రాజీవ్ యువ వికాసం పథకానికి 16.23 లక్షల మంది నిరుద్యోగ యువకులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే దీనికి సంబంధించి కేటగిరీ 1, కేటగిరీ 2 అనగా 50,000, అదేవిధంగా 1 లక్ష లోపు రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి మొదటి ప్రాధాన్యత క్రమం కింద వారికి వెంటనే మంజూరు చేసి జూన్ 2న అర్హులైన అభ్యర్థులకు 1 లక్ష లోపు రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా రాజీవ్ యువ వికాసం కింద తొలి విడత 1 లక్ష లోపు రుణాలు అనగా కేటగిరీ 1, కేటగిరీ 2 లబ్ధిదారులకు లబ్ధి చేకూరున్నట్లు తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.